యా హలో అండి దయామణి గారు, ఎక్కడి నుంచి మీరు ఫ్రమ్? నా పేరు దయామణి సార్. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక హౌస్ వైఫ్ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సార్. ఓకే, హౌస్ వైఫ్ చేస్తున్నారు. సో మీరు మంత్ 4CC కంప్లీట్ చేశారు, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ కోర్ టీమ్ లోకి రావడానికి కూడా మీరు వర్క్ చేస్తున్నారని అనుకుంటున్నాను, మీరు అన్ని అవును. ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారని. సో దయామణి గారు, 2CC చేసిన తర్వాత మనం వర్క్ చేయడం కష్టం అంటారా దీంట్లో కంపేర్ టు బయట దాంట్లో? చాలా ఈజీ సార్. నేను ఈ కంపెనీలో ఒక చిన్న బేబీతో నేను మళ్ళీ ఇప్పుడు 6 మంత్ ప్రెగ్నెంట్ సార్ నేను. ఓకే, అయినా సరే ప్రతి నెల కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను సార్. అది మీ ట్రైనింగ్స్ వల్ల, మంచి సపోర్టింగ్ ఉండడం వల్ల, విద్యాసాగర్ సార్ సపోర్టింగ్ ఉండడం వల్ల ప్రతి నెల కూడా నేను 4CC అనేది కంప్లీట్ చేస్తున్నాను సార్. మీరు మంచి స్టార్టింగ్ ఇన్కమ్. లో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మీకు కూడా ఈ డౌట్ ఉండేదా, నేను చేసుకోగలుగుతాను అసలు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను అవుతుందా లేదా అనే డౌట్ ఉందా మీకు ఫస్ట్ లో? ఉంది సార్. కానీ నేను ఈ మీటింగ్స్ వినడం వల్ల చాలా నమ్మకం అనేది వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య నన్ను బ్లాక్ మెయిల్ చేశారు, ఇందులో చేయొద్దు అనేసి. ఓకే, వేరే కంపెనీలో ఏదో అయ్యిందనేసి, ఇది కూడా అలా ఉంటుందనేసి బ్లాక్ మెయిల్ చేసినా గానీ తనకి తెలియకుండా నేను మేనేజర్ సార్ తో మాట్లాడించుకుని మా ఫాదర్ తో నేను కంప్లీట్ చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేయలేదు సార్. ఓకే, ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారండి? ఇప్పుడు ఈ నెల ఇంత వచ్చింది, ఈ నెల ఇంత వచ్చింది, అందరికి అంతంత ఇన్కమ్ వస్తుంది, నీకెందుకు ఇంకా ఎంత తక్కువ వస్తుంది అని అడుగుతున్నారు సార్. సో ఫస్ట్ లో వద్దు అసలు చేయొద్దు అన్నవాళ్ళు మా దయామణి గారు స్టార్ట్ చేశారు, అండ్ తర్వాత ఇప్పుడేమో వాళ్ళందరికి ఎందుకు అంత ఎక్కువ వస్తుంది, మీకు ఎందుకు తక్కువ వస్తుంది అంటారా? ఓకే, అప్పుడు మళ్ళీ చాలే నీకు ఇది ఇంతవరకు, మళ్ళీ చిన్న పాపతో 1.5 year బేబీతో ప్రెగ్నెంట్ తో కూడా ఇంట్లో ఉంటూ ఇంత ఇన్కమ్ సంపాదిస్తున్నావు అంటే నీకు ఇది గ్రేటే. ఈ కంపెనీకి హ్యాట్సప్ చెప్పొచ్చు, మీ సార్ కు కూడా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పొచ్చు అని చెప్తున్నారు సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది ఉంది సార్ నాకు, ఇంకా బాగా వర్క్ చేయాలి, కంపెనీని వదిలిపెట్టకు అనేసి చెప్తున్నారు సార్. మేడం, ఎక్కడైనా బయట ఒక 1 year బేబీతో అసలు ఏదైనా జాబ్ చేయగలుగుతూ ఉంటారా? చేయలేం సార్. నేను ఒక మ్యారీడ్ కాకముందు ఒక 5,000 కోసం చాలా కష్టపడేదాన్ని సార్. తిండి నిద్ర కూడా సరిగా ఉండేది కాదు సార్ అప్పుడు. అలాంటిది నేను ఇప్పుడు నెలకి 15,000, 30,000 సంపాదిస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది సార్. నాకే చాలా గర్వంగా ఉంది, నేనేనా చేసేది? అసలు ఇంట్లో ఉంటూ, మా ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇలా చేస్తున్నానంటే నాకు నిజంగా చాలా గర్వపడుతున్నాను సార్. సో ఈ రోజు వచ్చిన వాళ్ళకి మీరేం చెప్తారు దయామణి గారు? ఎవరైతే ఈ రోజు అంటే ఇంకా మీలాంటి స్థితిలోనే మీరు ఫస్ట్ లో ఉన్నారో అదే ఆలోచనలతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, పలానా వాళ్ళు వద్దంటున్నారు, ఇంకోటి ఏదో ఎక్కడో జరిగిందని, వాళ్ళకి ఏం చెప్తారు మేడం? కానీ ఇందులో 2CC అనేది పెద్ద పనేమి కాదు సార్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరి మాటలో మనం వినకుండా మన డెసిషన్ అనేది మనం తీసుకుని, ఇప్పుడు సపోజ్ ఒక డిగ్రీ చదువుకోవాలంటే అక్కడ ఫీజు కట్టాలనేసి మానేలేం కదా సార్. రేపటి భవిష్యత్తు గురించి, రేపు మన లైఫ్ బాగుంటుందనేసి ఎక్కడైనా అప్పు తీసుకునైనా మనం దాన్ని డిగ్రీ కంప్లీట్ చేస్తాం. అలానే ఈ చిన్న అడ్జస్ట్మెంట్ ని ఒక్కసారి కంప్లీట్ చేస్తే రేపటి రోజున మనం మంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తాము. మన పేరెంట్స్ కి ఏంటి, మన హస్బెండ్స్ కి ఏంటి, ఎవరికైనా సరే వాళ్ళని కూడా ఎంజాయ్ చేయమని చెప్తాం సార్ మనం ఇన్కమ్ ఇచ్చి. కరెక్ట్, కరెక్ట్. సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నాకు కూడా చాలా ఇగ్నైట్ చేసిందండి. మీరు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు దయామణి గారు. అండ్ మీ ఇన్స్పిరేషన్, మీరు చేస్తున్న వర్క్ కానీ, అండ్ మీ స్టోరీ కానీ, మీరు ఇప్పుడు ఏది చెప్పారు మీ ఎక్స్పీరియన్స్ రియల్లీ మా అందరికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ దయామణి గారు, అండ్ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ మీ అచీవ్మెంట్స్ కోసం.